వెల్కమ్ టు ఐ న్యూస్. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో ఎలాన్ మస్క్ టెస్లా కార్ల హవా కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ సీన్ కట్ చేస్తే టెస్లాకు ఇండియాలో కోలుకోలేని షాక్ తగిలింది. భారీ అంచనాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం ఇప్పుడు అమ్ముడు పోని స్టాక్ తో సతమతమవుతోంది. కస్టమర్లను ఆకర్షించడానికి ఏకంగా లక్షల్లో డిస్కౌంట్లు ఇస్తోంది. అసలు టెస్లా కార్లు ఇండియాలో ఎందుకు క్లిక్ అవ్వటం లేదు? మస్క్ వ్యూహం ఎక్కడ బెడిసి కొట్టింది? మన స్పెషల్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. ఎలాన్ మస్క్ నాయకత్వంలోని టెస్లాకు ఇండియాలో ప్రాణం చాలా భారంగా మారింది. ఎంతో హైప్ తో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన టెస్లాకు ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ అర్థమవుతోంది. కంపెనీ ఆశించిన స్థాయిలో సేల్స్ జరగకపోవడంతో ఇన్వెంటరీ భారీగా పేరుకుపోయింది. దీంతో టెస్లా ఎప్పుడూ చేయని పనిని ఇప్పుడు ఇండియాలో చేస్తోంది. కస్టమర్లను ఊరించడానికి ఏకంగా 2 లక్షల రూపాయల వరకు డిస్కౌంట్లు, ఇన్సెంటివ్లు ఆఫర్ చేస్తోంది. అయితే ఈ డిస్కౌంట్లను కంపెనీ ఎక్కడా పెద్దగా ప్రకటించడం లేదు. కేవలం షోరూమ్ విజిట్స్, టెస్ట్ డ్రైవ్ సమయంలోనే కస్టమర్లకు ఈ ఆఫర్లను సీక్రెట్ గా వివరిస్తోంది. అసలు టెస్లా కార్లు ఇండియాలో స్లో అవడానికి మెయిన్ రీజన్ దాని ప్రీమియం ప్రైస్. ప్రస్తుతం టెస్లా కేవలం మోడల్ వై ఎస్యూవీని మాత్రమే విక్రయిస్తోంది. ఇది పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి అవుతుండటంతో దీనిపై ఇండియాలో ఏకంగా 110% వరకు ఇంపోర్ట్ డ్యూటీలు పడుతున్నాయి. ఫలితంగా ఈ కారు ధర దాదాపు 60 లక్షల రూపాయలకు చేరుకుంది. సామాన్య ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు ఈ ధర బడ్జెట్ లో లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. రిపోర్ట్ల ప్రకారం టెస్లా గత ఏడాది సుమారు 300 మోడల్ వై కార్లను భారత్కు దిగుమతి చేసుకుంది. కానీ దాదాపు 4 నెలలు గడిచినా అందులో ఇంకా 100 వాహనాలు అమ్ముడుపోకుండా షోరూంలోనే మగ్గిపోతున్నాయి. సెప్టెంబర్ నాటికి సుమారు 600 బుకింగ్స్ వచ్చినా అవి డెలివరీ వరకు వెళ్లడం లేదు. డేటా ప్రకారం 2025లో కేవలం 227 కార్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. మరోవైపు ప్రత్యర్థి కంపెనీలైన BMW, చైనా దిగ్గజం BYD, విన్ఫాస్ట్ వంటివి టెస్లాకు గట్టి పోటీనిస్తున్నాయి. ముఖ్యంగా విన్ఫాస్ట్ తక్కువ ధరలో మోడల్స్ ను తెచ్చి ఇండియన్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.